ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ పుస్తకాలను పంపిణీ చేశారు. ముందుగా కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీకి వచ్చిన బడేటి చంటికి అక్కడ ప్రజలు అడుగడుగున జిందాబాద్ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు కలవడానికి వచ్చే ప్రజలు నోట్ పుస్తకాలు తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యుల వెంట పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకున్నా ఎవరో అదే చేయకండి ఉండరా చేయకండి చాలా బాగా సంబంధించినటువంటి మరి సంబంధించినటువంటి మరి తెలుగుదేశం మరి అలాగే జనసేన పార్టీ నాయకులందరికీ నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ కాలనీలో ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలో పిల్లలకి ఉచితంగా పుస్తకాలు పంచిపెడతామని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ ఉచితంగా ఈ పుస్తకాలు అనేది నాయి కాదు. ఏదైతే నా దగ్గరికి ప్రజానికం అంతా కూడా నేను విజయం సాధించిన తర్వాత బొకేలును దండలు తీసుకొస్తున్నారో అవి మొదటి రోజున నేను రెండో రోజు చూశాను. అవన్నీ కూడా నిరుపయోగంగా తెల్లారి మున్సిపాలిటీ ట్యాక్స్ లో వేసుకెళ్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఈ ఎవరికైనా ఉపయోగపడితే బాగుంటాయనే ఉద్దేశంతో నేను ఒక వాయిస్ ఇచ్చా. ఎవరైనా నా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి తోచినంత ఏదోటి రెండో మూడో పుస్తకాలు తీసుకురండి. అవి ఎక్కడైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి అందిస్తే అది మీరు అందించినట్టుగానే నేను చెప్తానన్నా. ఈ పుస్తకాలు అందించేది ఏలూరు నియోజకవర్గ ప్రజలు నా చేతుల మీదుగా అందిస్తున్నారు. వాళ్ళ డబ్బులు నిరుపయోగం అవ్వకోకుండా ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలని ప్రతి రూపాయి మేము ఏదైతే అనుకున్నామో తప్పనిసరిగా విధ్వంసం అనేది మా పార్టీకి చేత కాదు. ప్రతి ఒక్క రూపాయికి కూడా ప్రజలు నా కోసం ఖర్చు పెట్టద్దు, అది పేద ప్రజలకు ఖర్చు పెట్టాలని సదుద్దేశంతో చేశాను. ఈ ఉద్దేశంతో ఎవరైతే ఈ పుస్తకాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను. ఏదైతే ఈ స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీమతి పి జయలక్ష్మి గారు, శ్రీమతి నీలోఫర్ గారు చేతుల మీదుగా, అలాగే ఇక్కడ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరి చేతుల మీదుగా వీళ్ళకి ఇచ్చి రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఏదైనా కావాలన్నప్పుడు నా నోటీసు తీసుకొస్తే నా దగ్గరికి ఎవరైనా వేరే కార్యక్రమానికి వచ్చేటప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ పుస్తకాలు అనేది ఇప్పుడు ప్రారంభోత్సవం కాబట్టి స్కూళ్ళన్నీ ఇప్పుడు ఉపయోగపడతాయి. భవిష్యత్తులో మళ్ళీ పుస్తకాలతో పని ఉండదు. తర్వాత వాళ్ళకి కానీ రేపొద్దున ఏ రూపాయి అయినా సరే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ముందు ముందు కూడా ఇటువంటి కార్యాచరణ